భలే అనిపించింది, నేను ఇక్కడే ఉండిపోతాను అని అనుకున్నాడు. పేతురు అన్నాడు, ఇక్కడ నీకొక పర్ణశాల, నాకొక పర్ణశాల. ఏలియా దిగొచ్చాడు, ఏలియాతో మాట్లాడుతున్నాడు, దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారం చేస్తున్నారు. అబ్బా భలే ఉంది, వాట్ ఎ బ్లిస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్ దిస్ అని అనుకున్నాడు. ఎంత సమాధానకరమైన, ఎంత దేవుని రాజ్యమును అనుభవించేటటువంటి ఈ అనుభవం ఇది. ఈ అనుభవంలో ఇలాగే ఉండిపోతే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. రూపాంతరం చెందినటువంటి ఆ కొండ మీద దేవుని వాక్యం మార్కు సువార్తలో ఎలా రాసిందంటే, ఈ లోకమందే చాకలియు అంత చలువగా చెయ్యలేడు అన్నట్లుగా తన వస్త్రముల గురించి తగ మెరిసిపోతున్నాయి అన్నట్లుగా రాశాడు. అలా రూపాంతరము చెందినటువంటి ప్రభువును చూసి ఆనందించినటువంటి పేతురు, అదే పేతురు పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, నేను ఆయన గురించి తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని చెప్పినప్పుడు నేను విన్నాను, నా చెవులారా విన్నాను, ఆయనను చూశాను,